వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీ అందరికీ ఒక మంచి ఆలయాన్ని చూపించబోతున్నాను. ఇక్కడ ఎలాంటి కోరికలు కోరుకున్నా వెంటనే నెరవేరిపోతాయంట. ఆ ఆలయ విశిష్టత ఏంటి అనేది మీకు చూపించబోతున్నాను. నాతో పాటు వచ్చేయండి. సో ఇందాక నేను చెప్పాను కదా, మనకి శంకర్పల్లె వెళ్ళే రూట్లోని సిబిఐటి క్యాంపస్ దగ్గర, సిబిఐటి కాలేజ్ దాటిన తర్వాత బాయ్స్ హాస్టల్కి ముందు ఉంది మనకి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయము. ఇక్కడ ఓన్లీ రాముని వారే కాదు, ఆంజనేయ స్వామి, ఆయనతో పాటు శివుడు, నవగ్రహాలు, నాగదేవత కూడా ఉన్నారు. అసలు లోపల ఎలా ఉంది, ఎలాంటి కోరికలైనా నెరవేరిపోతాయి అన్నారు. ఆ విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. సో ఏ ఆలయంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనకి ఖచ్చితంగా ముందుగా కనిపించేది రావి చెట్టు. సో రావి చెట్టు చాలా అంటే చాలా పవర్ఫుల్ అయినది. దీంట్లో ప్రతి శనివారము విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కొలువై ఉంటారు. పూజ చేస్తే మనం ఎలాంటి కోరికలైనా, తీరని కోరికలైనా ఖచ్చితంగా నెరవేర్చేస్తారు. అంత పవర్ఫుల్ చెట్టు, ఎవ్వరు మిస్ చేయకండి. సో మనం ఆలయంలోకి అయితే ఎంటర్ అయిపోదాము. అంత ప్రశాంతంగా ఉంది. సో మనం చెప్పుకున్నాము కదా, సో మనం ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి ఉన్నారు. సో అభయాంజనేయ స్వామి మనకి ఏ క్షేత్రంలోకి వెళ్ళినా, ఎలాంటి ఆలయంలోకి వెళ్ళినా ఖచ్చితంగా ఆంజనేయ స్వామి విగ్రహం కానీ, ఎందుకంటే ఆయన క్షేత్ర పాలకుడు కాబట్టి ఏ క్షేత్రంలోనైనా మనకి కనిపిస్తారు. సో ఈ ఆలయం యొక్క విశేషాల గురించి, విశిష్టత గురించి ఇంకా కొంచెం క్లుప్తంగా మన ప్రధాన అర్చకులు గారు ఉన్నారు, ఆయనని తెలుసుకుందాం. ఓకే, చెప్తానమ్మా. జై శ్రీరామ్. ఈ ఆలయాన్ని శ్రీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం, సిబిఐటి క్యాంపస్. ఈ ఆలయము 1999లో పుష్పగిరి స్వామి వారిచే ప్రతిష్టాపన జరగబడింది. ఈ హనుమంతుడు చాలా అద్భుతాలు సృష్టించాడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇక్కడ హనుమంతుడు చేసిన మహిమల గురించి చెప్పాలంటే కొన్ని వేల పేజీలు అవుతుంది. కాకపోతే ఏంటంటే పాపం ఆయనకి అంత ప్రాచుర్యం లేకపోవడం వల్ల ఈ ఆలయం ఇలా ఉంది. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం చాలా అద్భుతాలు జరుగుతుంటాయి. ఇక్కడ వచ్చేసేసి ప్రతి ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా ఆ వారం రోజులు కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు చాలా ఉన్నాయి. కోకాపేట, ఖానాపూరు, గండిపేట, నార్సింగి, ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. జొన్నవాడ, అంటే దాదాపుగా ఇవి ఒక 30 కిలోమీటర్ల రేడియస్లో ఉంటాయి. ఈ 30 కిలోమీటర్ రేడియస్ నుంచి భక్తులు వస్తుంటారు అన్నమాట. దాదాపు మినిమం 1000 మంది అయితే తగ్గరు ఆ రోజు. ఈ ఆలయానికి ఖచ్చితంగా వచ్చి ఆ రోజు స్వామివారి దర్శనం చేసుకుంటే వాళ్ళు చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ మళ్ళీ వినాయక చవితి రోజు పంచరాత్రులు 5 రోజులు వినాయకుడిని పెడతాము. దసరా రోజు నవరాత్రులు పూజ చేస్తాము. మాకు జ్వాలాముఖి అమ్మవారు అని చెప్పేసి ఈ అమ్మవారిని ఒకరు ప్రదానం చేశారు, స్పాన్సర్ చేశారు. ఈ జ్వాలాముఖి అమ్మవారుగా భావించి ఈ నవరాత్రులు ఈ 9 రోజులు ఈమెను పెడుతూ మళ్ళీ వచ్చేసి ఒక పెద్ద విగ్రహం తీసుకొచ్చి పెడతాం. ఈసారి అడిగాను అమ్మవారిని, అమ్మ ఏంది మరి మేము చేసిన పూజలు నీకు నచ్చుతున్నాయా లేవా అంటే, నేను చూపిస్తారా అన్నది. ఆ రోజు మనకి కోతి వచ్చింది. కోతి వచ్చి దర్శనం ఇచ్చిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రోజు కూడా ఈ మధ్యలోనే ఒక కోతి వచ్చింది. ఈ మధ్య ఆయన ఆంజనేయ స్వామి వచ్చి దర్శనం ఇస్తుంది. నాకు డౌట్ ఉంటుండే, ఏంది స్వామి నేను చేసే పూజలు మీకు నచ్చుతుందా లేదంటే ఇంకేమైనా మార్చాలా, ఏంటి పరిస్థితి చెప్పేసి అని అంటే ఆయన అలా దర్శనం ఇచ్చాడు. నెక్స్ట్ దసరా అయిపోతుంది. దసరా అయిపోయిన తర్వాత మళ్ళీ శివరాత్రి రోజు చాలా అద్భుతంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 దాకా అభిషేకాలు జరుగుతుంటాయి. భక్తులు చాలా మంది వస్తుంటారు. గురుగారు, అలా అయితే ఇప్పుడు మన ఆంజనేయ స్వామి కావచ్చు, సీతారాముల గురించి కావచ్చు, సో వీటి గురించి మీ మాటలు ఒక్కొక్క వాక్యం తెలుసుకోవచ్చు అమ్మా, తప్పకుండా. ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభువుడు అంటే అక్కడ వెలిసింది కాకుండా ఆయన వేరే వాళ్ళ ద్వారా నేను చేపించిన దాన్ని కూడా స్వయం కూడా అనొచ్చు అనుకుంటున్నాను. నాకు తెలిసి నేను చూసిన విగ్రహాలలో ఇటువంటి విగ్రహం దొరకడం చాలా కష్టం. ఇదే అరుదు కూడా.
ఎందుకంటే ఇక్కడ వచ్చేసేసి 6 పొడవు వెడల్పు సమాన నిష్పత్తిలో ఉండడమే కష్టం. అందరూ కూడా ఈశాన్యం దృష్టి పడటం అంటే ఇంకా చాలా పవర్ఫుల్. ఈయన ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని శిల్పి చెక్కింది కాదు. మహబూబ్ నగర్ జిల్లా నివాసి ఇప్పుడు ఉన్న ఏరియాలో గ్రానైట్ కొట్టడానికి వచ్చినప్పుడు గ్రానైట్ కొట్టడానికి ఆ బండను తీసాడు. ఆ బండను తీస్తే అప్పుడు అతను కళ్ళు కనబడకుండా పడిపోవడము, ఆ రూపాన్ని బొగ్గుతో గీసి ఒక సామాన్య భక్తుడు అతనికి అతను చూస్తే ఎట్లా ఉంటుందంటే ఈయన ఎంత చేస్తుందో అనిపిస్తుంది. అటువంటి అతను వారం రోజులు కష్టపడి అతి నిష్ఠతోటి ఈ విగ్రహం చెక్కాడు. ఈ విగ్రహం చెక్కిన తర్వాత వాళ్ళ గుట్ట యజమాని అయిన శంకర్ కృష్ణ గారికి చూపించారు. స్వయానా నేను ఈ పని చేశాను అని చెప్పేసి, సరేరా అని చెప్పేసి ఇంకా ఆయన పేమెంట్ ఏదో ఇచ్చాడు, అయిపోయింది. తర్వాత ఆయనకి అక్కడే పెట్టుకొని వాళ్ళు పూజిస్తున్నప్పుడు ఆయనకి అనిపించింది, ఆయన కళ్ళ కనబడి చెప్పాడు, అరే నన్ను తీసుకుపోయి మీ కాలేజీ దగ్గర పెట్టరా అని చెప్పేసి. ఎట్లా పెట్టాలి ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు ఒక కోతి వచ్చింది. కోతి వచ్చి ఈ ఏరియా మొత్తం తిరిగింది. అంటే తిరిగినట్టు కొంతమందికి ప్రూఫ్స్ ఉన్నాయి. తిరిగి ఇప్పుడు ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహ స్థాపన జరిగిన స్థలంలో పెద్ద గుట్ట ఉండేది అప్పుడు 96, 97 ఆ ప్రాంతంలో పెద్ద గుట్ట ఉంది. ఆ గుట్ట మీద అరగంట సేపు కూర్చొని పోయింది. కూర్చున్న తర్వాత కూర్చొని మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అందరు చూపించిపోయింది. మెయిన్ అతను శంకరకృష్ణ గారు, ఆయన సహ ఉద్యోగి అయిన సుబ్బారావు గారు, వీళ్ళిద్దరు ఈ టెంపుల్ ఫౌండర్స్. వాళ్ళిద్దరికి అనిపించింది కాబట్టి అంటే ఫస్ట్ విగ్రహానికి అనిపించింది ఆయన, విగ్రహానికి ఇచ్చింది, విగ్రహానికి చెప్పింది ఆయన. ఈ దేవాలయ నిర్మాణానికి ఫస్ట్ స్టెప్ వేసింది ఈయన సుబ్బారావు గారు. శంకరకృష్ణ గారేమో విగ్రహం స్పాన్సర్ చేశారు. వాళ్ళ గుట్ట మీద ఉన్నది వాళ్ళ ఆయనకి అనిపించింది, స్టార్టింగ్ ఆయన చేశాడు. దానికి దేవాలయ నిర్మాణానికి ఈయన ఫస్ట్ స్టెప్ వేసాడు. తర్వాత ఆయన సహ ఉద్యోగులు, చుట్టుపక్కల వాళ్ళు, పెద్దలు నిర్మాణ సహాయంతో ఈ దేవాలయం నిర్మాణం జరిగింది. అలానే చూసుకుంటే మనకి సీతారాముల గురించి కూడా చెప్పాము, ఈ విగ్రహాలు పెట్టారు. ఈ సీతారాముల విగ్రహాలు వచ్చేసేసి అప్పుడు ఫస్ట్ ఈ విగ్రహాన్ని గుట్ట మీద నుంచి తీసుకొచ్చినప్పుడు మేము ఒక ముహూర్తం డిసైడ్ చేసాం. ఆ ముహూర్తానికి పెడదాం అనుకున్న టైంలో ఆ ముహూర్తానికి రాలేదు. అసలు విగ్రహం లేపుకొని తీసుకురావడమే కష్టమైపోయింది. నైట్ 12 గంటలప్పుడు 12-1 గంట అయింది. మా స్టాఫ్ వచ్చేసేసి అది విగ్రహం తీసిన వాళ్ళు మా వల్ల కాదన్నారు. మేము ఇది సేమ్ పొజిషన్లో పెట్టలేము, ఇది కావాలంటే క్రెయినే కావాలా. అప్పట్లో క్రెయిన్ అంటే చాలా 10,000 అడిగారు. డిమాండ్ ఎక్కువ ఉండేది, మా కాస్ట్ ఎక్కువ ఉండేది. మా జీతం అప్పుడంతా 2,000-3,000 ఉన్నాయి అప్పట్లో. అయితే ఆ రోజు అనుకున్నాం, నైట్కి అనుకున్నాం, ఏం స్వామి నువ్వు ఇట్లా కూర్చుందాం, మాకు బ్లేమ్ చేసినట్టు అనిపించి బ్లేమ్ అయినట్టు ఫీల్ అయిపోయేసి కొంచెం డల్ అయితే ఆ రోజు ఒక భక్తుడికి కల్లో కనపడే ఒక మనిషి రూపంలో నేను శనివారం సాయంత్రం కూర్చుంటానని చెప్పాడు. ఆయన స్థలము ఆయనే ఫిక్స్ చేసుకున్నాడు, ఫిక్స్ చేసుకున్నాడు. అయితే నేను శనివారం సాయంత్రం కూర్చుంటాను అన్నాడు. శనివారం సాయంత్రం అంటే మనకేదో వస్తుండాలి అన్న ఫీలింగ్ లో ఉన్నప్పుడు శనివారం సాయంత్రం ట్రైన్ పోతుంది ఇక్కడ. అప్పుడు దాన్ని ఆపితే వాళ్ళు 1,100 రూపాయలు ఇస్తే మేము చేస్తామని. 10,000 చెప్పిన క్రేన్ వాళ్ళు కాకుండా ఇప్పుడు 1,100 వాళ్ళంతటా వాళ్ళే వచ్చి చేస్తే సరే అమౌంట్ రెడీ చేసి పెట్టుకున్నాము. జనవాడ పోయేసి లారీ తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత ఈ క్రెయిన్ విగ్రహానికి కట్టేసేసి క్రెయిన్ పైకి లేపితే క్రెయిన్ ఆగిపోయింది. క్రెయిన్ ఆగిపోయినప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్నారే నువ్వు తప్పురా కానీ తప్పు వాళ్ళ ఇద్దరిది కాదు. అప్పుడు ఇంకొక భక్తుడికి కొంచెం ఆంజనేయ స్వామి కనపడి నాకు రాముడు తోడు ఉండాలి, అయితే నేను కూర్చుంటా లేదా నేను పైన ఆగుతాను. అంటే బయట హనుమంతుడి కన్నా ఈ హనుమంతుడు చాలా మొండు. ఆయన అనుకున్నదే చేపించుకుంటాడు. ఆయన ఏదైతే అనుకున్నాడో అది జరిపించుకుంటాడు. ఎవరి చేత జరిపించుకుంటాడో ఆయన ఫిక్స్ అయి ఉంటుంది. ఆయన ఫిక్స్ చేసుకుంటాడు, వారి చేత జరిపిస్తాడు. పైన ఆగిపోయాడు. అయితే అంతకుముందు ఏమైందంటే ఒక భక్తురాలకి ఇక్కడ మన క్యాంపస్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి హనుమంతుడు ఏదో పైనుంచి కిందికి దూకినట్టు, ఒక కోతి ఆకాశం నుంచి కిందికి దూకినట్టు కల వచ్చిందంట. ఆమె ఇట్లా వచ్చింది సార్ అని చెప్పారు. చెప్పిన తర్వాత సరే అది ఆ క్రైన్ అనేది పైకి వెళ్ళి కిందకి కూర్చుంది కదా, ఆ కూర్చోవడం అనేది అట్లా దర్శనం ఇచ్చా నేను ఇలా కూర్చుంటున్నాను అని కూడా ఆయనే చెప్పాడు. ప్రతి మాట ఇక్కడ ప్రతిది కూడా ఆయన చేయించుకున్నాడు. ఆయన చెప్తాడు, ఎవరికోరికి చెప్పేసేసి వాళ్ళ ద్వారా చేయించుకుంటాడు. అయితే ఈ రాముడు కావాలి అన్నాడు.
రాముడు అప్పుడు మనకి విగ్రహాలు అవి లేవు, లేకపోతే ఒక చిన్న పట్టం తెచ్చి స్వామి ఇది నీ సన్నిధిలో రాముడు కావాలన్నా కాబట్టి నీ దగ్గర పెడుతున్న ప్రస్తుతానికి నువ్వేమన్నా చేసుకో అంటే, నెక్స్ట్ రాముడి దగ్గరికి వస్తే రాముడు చేతిలో బాణం ఉంటుంది. ఇది కూడా మేము శంకరపల్లి వాళ్ళు స్వామి నాకు ఎందుకో రాములవారి విగ్రహాలు తీపించారు, బొడ్డు బాబిరెడ్డి గారని వచ్చి, అయ్యా మేము రాములవారి విగ్రహాలు తీపించదలుచుకున్నాము, ఇవ్వదలుచుకున్నాము, మరి మీకు డబ్బులు ఇస్తాము. సరే డబ్బులు ఇస్తే మేము జస్ట్ ఏంటంటే రాముల వారి సీతారాముల విగ్రహాలు కావాలి మాకున్న 10,000 ఇచ్చాడు ఆయన. ఆ 10,000లో మాకు విగ్రహాలు కావాలని సభకి చెప్పాం. ఆయన విగ్రహాలు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు చూస్తే బాణం ఉంది. అదేంటయ్యా బాణం ఉంది అంటే, స్వామి మాకు కూడా తెలియదు, అనుకోకుండా ఆయన దేవుడు అట్లా జగ్గించుకున్నాడు అని ఆయన చెప్పింది. అది ఇలాంటి బాణము మనకి భద్రాచలంలో పైకి ఉంటుందమ్మా, పైకి ఇలా ఉంటది, ఇక్కడ కిందికి ఉంది. కానీ ఇలాంటి విగ్రహాలు కూడా చాలా అరుదు. నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు దాదాపు. సో వీటితో కాకుండా మనకి శివ పంచాయతనం కూడా ఉంది, అది కూడా ఒక భక్తుడు పెట్టారు. అది కూడా కోకాపేట వాస్తవ్యులు వీరిశెట్టి గారు అని అతనికి శివ అనిపించిందంట, కల్లో చెప్పాడు ఏదో ఇవ్వమని చెప్పేసి. ఈ గుడి కట్టించి 20 సంవత్సరాలు అయినా కూడా దానికి బ్రహ్మసూత్రం ఉందని మాకు తెలియదు. బ్రహ్మసూత్రం ఉందని మాకు తెలియదు. ఒక భక్తుడి చేత చెప్పించాడు, అయ్యా స్వామి అయ్యగారు ఆయన అప్పుడప్పుడు ప్రతి శనివారం వస్తుంటాడు, అయ్యగారు మన శివయ్యకి బ్రహ్మసూత్రం ఉంది అన్నాడు. అదేందా బ్రహ్మసూత్రం ఏంటి అంటే లేదయ్య గారు బ్రహ్మసూత్రం ఉంది అని ఇమేజ్ కూడా చూపించాడు గూగుల్ సెర్చ్ లో. ఈ బ్రహ్మసూత్రం కూడా మనం చాలా అద్దుగా చూస్తాం. చాలా అద్దు. బ్రహ్మసూత్రం ఉండే శివలింగాన్ని పూజించడం అనేది జన్మల చేసుకున్న సుకృతం. మన పెద్దవాళ్ళు తరతరాలు అని చేసుకున్న సుకృతంతో బ్రహ్మసూత్ర శివలింగానికి మనం పూజ చేస్తాం. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఒక్క శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా. మీరు కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళితే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా. అది ఏమిటో తెలుసా గీత? అలా గీత ఎందుకు ఉంటుందో తెలుసా ఎవరికైనా? అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు. అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు. 1000 మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో, అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుళ్ళోకి వెడితే అంత ఫలితం. విశేషమైన ఆరాధనీయమో అని గుర్తు. అలాంటి శివలింగం ఉన్న గుడిలోకి వెడితే తప్పకుండా మీరు మీ ద్రవ్యాన్నో, మీ బలాన్నో, మీ సంపత్తినో, మీ పాటనో, మీ పద్యాన్నో, మీ కష్టాన్నో అక్కడ వినియోగించాలి. శివలింగం మీద గీతలు కనపడ్డాయనుకోండి, బ్రహ్మసూత్రం ఉందనుకోండి, బయటికి వచ్చి కాళహస్తీశ్వర శతకంలో 2 పద్యాలు చదవాలి. బయటికి వచ్చి మీకు వచ్చిన శ్లోకాలు 2 చెప్పాలి. పాటలు వచ్చిన వాళ్ళైతే 2 పాటలు పాడాలి. బలం ఉన్నవాడివైతే పల్లకి పట్టుకోవాలి, లేదా గుడి కొంచెం సేపు తుడిచి వెళ్ళిపోవాలి. నీ దగ్గర డబ్బున్నవాడివైతే వెంటనే ఆ శివాలయంలో నువ్వు 100 రూపాయలు ఖర్చు పెట్టేవాడివి, బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే నీ జన్మ పడ్డి అక్కడికి వచ్చావని గుర్తు. అది 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇచ్చేస్తుంది. ఒక రుద్రాభిషేకం ఒక చోట చేస్తే ఏ ఫలితమో, బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి చేస్తే 1,000,000 రెట్లు విశేష ఆరాధనా ఫలితముని ఇచ్చేస్తుంది ఆ శివలింగం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పైన అప్పుడు చిన్నగా రోజు అభిషేకం చేస్తుండే వాళ్ళం. అయితే ఒక రోజు ఏమైందంటే నాకే కళ్ళ కనపడి ఒక మనిషి విపరీతంగా నీళ్ళు అవుతున్నాడంట. అయ్యా నేనుండి, అయ్యా నువ్వు నీళ్ళు అయితే కష్టమైపోద్ది, మీకు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నామంటే, నాకు నీళ్లు దాహం ఎక్కువ వేస్తుందిరా, నీకు వేడి ఎక్కువ అవుతుంది బాడీలో. అప్పుడు అర్థమైంది నాకు, జలపాత్ర పెద్దది పెట్టి నాకు కంటిన్యూ నీళ్ళు పెట్టమంది. శివుడి దగ్గర అది పెట్టాం. ఇక్కడ ఏ విషయంలో కూడా మా పాత్ర ఏమీ ఉండదు, అంత స్వయంగా చేయించుకుంటున్నాడు. అది కూడా భక్తుల చేత చేయించుకుంటున్నాడు. అది ఎవరికి వేస్తారో తెలియదు, ఎవరికో ఎవరికి వేస్తారు. ఒక భక్తుడు కంబం పర్సన్, ఖమ్మంలో ఉంటాడు, మధువలస లక్ష్మణరావు. కాశీకి వెళ్ళాడు. కాశీకి వెళ్ళిన తర్వాత ఏదో అందరు కొంటున్నారని చెప్పేసి ఇది మన శాలగ్రామము బాణలింగం తీసుకొచ్చారు. ఇంట్లో పెట్టుకున్నప్పటి నుంచి ఇంకా మానసికంగా మెంటల్గా ఇది అవుతుందండి. అప్పుడు చెప్పాడంట, అయ్యా నువ్వు పలానా చోట ఇచ్చిరా అని చెప్పేసి ఆయన చెప్పాడు. మళ్ళీ మాకు ఆయన అంటే మాకు ఒక విధంగా బంధువు అవుతాడు. ఆ రూట్లో ఆయన ఫోన్ చేసి అడిగాడు, ఇది ఇట్లా తెచ్చాను, ఇట్లా నాకు రాత్రి కళ వచ్చిందని చెప్పి బాబు ఆయన ఖమ్మం నుంచి దగ్గర 1,000-2,000 రూపాయలు ఛార్జీ పెట్టుకొని వచ్చి మన గుళ్ళో పెట్టుకోడు. ఇక్కడ శ్రీచక్రం కూడా ఉందమ్మా. శ్రీచక్రం, శ్రీయంత్రం ఉంది. ప్రతి ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటంటే, సోమవారం శివుడికి రుద్రాభిషేకం జరుగుతుంది,
మంగళవారము శనివారము అభిషేకము సింధూర అలంకరణ ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామి జరుగుతుంది, ఆకు పూజ. బుధవారం ఏమో శివుడికి, గురువారం ఏమో రాముడికి, రాముల వారికి. నెక్స్ట్ శుక్రవారం ఏమో అమ్మవారికి అభిషేకం. శివ పంచేతనంలో అమ్మవారు ఉంది, అమ్మవారికి అభిషేకము శ్రీచక్రాచరం నడుస్తుంది. సో గురుగారు, మనకి ఈ ఆలయానికి మన భక్తులు కానీ ఇక్కడ ఈ విశిష్టత తెలియని భక్తులకి అంటే అనుకుంటారు కదా, ఈ గుడికి వెళ్ళి ఇన్ని ప్రదక్షిణాలు చేసో, లేదంటే ఈ గుడికి వెళ్ళి ఇది మొక్కుకోనో, లేదంటే ఇవి అర్పిస్తామని చెప్తే మా కోరికలు నెరవేరుతాయి అని అనుకుంటారు కదా, అలా ఏమున్నాయి? ఇక్కడికి వచ్చిన భక్తులందరూ వాళ్ళే మొక్కుంటారు. ఇక్కడ ఎటువంటి పూజలు చేస్తాం కానీ ఎటువంటి టికెట్స్ లాంటివి ఏమి ఉండవమ్మా. ఇక్కడికి వచ్చిన భక్తులకి వాళ్ళే వచ్చేసి పూజ చేస్తాము. వాళ్ళ కోరిక చెప్పుకుంటారు. కోరిక చెప్పుకున్న తర్వాత 5 వారాలని చెప్పేసి, అంటే జనరల్గా అడుగుతుంటారు ఎన్ని వారాలు రావాలి, ఏం కథ, ఏం చేయాల్సిన నా సమస్యలు ఉన్నాయి. దాదాపుగా అప్పుడు హనుమంతుని నేను చూస్తాను, ఏం స్వామి పరిస్థితి అని చెప్పేసి అప్పుడు ఏదో ఒక వాక్ ఇస్తాడు. 5 వారాలనో 3 వారాలనో ఏదో మీ ద్వారానే పలికిస్తారు, ఏదో ఆయన వాక్ ఇస్తాడు. ఆయన వాక్ మీ 3 వారాలు తిరగండి, 5 వారాలు తిరగండి అని చెప్పేసి తిరిగిన వాళ్ళకి మళ్ళీ వచ్చేసి ఆ లోపల వాళ్ళకి పని అయిపోతుంది. వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే ఆయన ప్రసాదంగా ఒక నిమ్మకాయ ఇస్తాను, దేవుడి దగ్గర పెట్టి ఆయన పూజ చేసిన ఒక నిమ్మకాయ ఇస్తాను. ఆ నిమ్మకాయ వాళ్ళ దగ్గర పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఉన్న సమస్యలు తీరిపోతున్నాయి. వాళ్ళు ఏ బాధతో అయితే వచ్చారో ఆ బాధ శాశ్వతంగా నివారణ అవుతుంది ఆ వారం లోపల. ఇప్పుడు అట్లా జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే భక్తులైతే బాగానే వస్తుంటారు. లేదు సార్, మీరు ఇప్పుడు గురుగారు మీరు చెప్పినట్టు నిజంగానే ఇక్కడ జరిగిన అద్భుతాలు కావచ్చు, కోరిన కోరికలు కావచ్చు, ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది, నెరవేరుతాయని మీరు చెప్తున్నారు కాబట్టి. సో చూసారు కదా, ఎవరైతే భక్తులు ఇక్కడ ఈ టెంపుల్ గురించి విశిష్టత గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారో మా ద్వారా తెలుసుకోండి. అలానే ఇక్కడికి ఎవరైతే రాలేదో వద్దండి, మీరు కోరిన కోరికలు ఈ మన గురువుగారు ఉన్నారు కదా, ఆ ప్రధాన అర్చకులు వారిచ్చే మన ఆంజనేయ స్వామి పలికిస్తారు. ఎన్ని రోజుల్లో ఏం తీరుతుంది, కానీ ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి బాధలున్నా, ఉద్యోగం, చదువు, దేంట్లో సమస్యలు ఉన్నా కూడా నెరవేరుతాయి. వచ్చి దర్శించుకోండి. సో మనకి ఇక్కడ డైలీ వచ్చే భక్తులు వీళ్ళు కూడా ఒకటంట. వీళ్ళని అడిగి అసలు తెలుసుకుందాం ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అనేసి. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను ఇక్కడ సిబిఐటి క్యాంపస్లోనే ఉంటాను మేడం. అంటే 4 years నుండి ఈ టెంపుల్కి వస్తున్నాను మేడం. నేను పిహెచ్డి అడ్మిషన్స్ గురించి చాలా కాలేజీలు ట్రై చేశాను, ఎక్కడ రాలేదు. ఇక్కడ మా కొలికి పంతులు గారు ఉంటారు, శేషగిరిరావు అని. ఆయన ఒకసారి వచ్చి స్వామి దర్శనం చేసుకొని మీరు అనుకున్న కోరిక కోరుకోండి అని చెప్పారు. కోరుకున్నాము. తర్వాత జైంటి అనంతపూర్లో పిహెచ్డి అడ్మిషన్ వచ్చింది. అప్పటి నుండి ప్రతి శనివారము తర్వాత మంగళవారం మేము పంతులు గారు ప్రతి మంగళవారం హనుమాన్ చాలీస్ చెప్తాము ఇస్కాన్ టెంపుల్ వాళ్ళతో కలిసి. చాలా మనసుకి ఎంతో ప్రశాంతత ఉంటుంది. తర్వాత సిమిలర్గా మేము శాంతినగర్, సబితానగర్లతో కలిసి ప్రతి శనివారము భజన కార్యక్రమం ఉంటుంది. హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే హరే లాస్ట్ డాన్స్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ మహామంత్రికి. ఈ భజన కార్యక్రమంలో మొత్తము పిల్లలు తర్వాత ఎంతోమంది ఆడవాళ్ళు వచ్చి చాలా ఘనంగా జరుగుతుంది. దీనికి ఆదిత్య రెడ్డి గారు స్పాన్సర్షిప్ ఇస్తున్నారు. చాలా బాగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల టెంపుల్లో మొత్తము 20 టెంపుల్లో కలిసి కానీ ఎక్కడా కానీ మామూలుగా ఇప్పుడు మైక్ ద్వారా ఇవే భజన పాటలు పెడుతున్నారు, కానీ మామూలుగా భజన కార్యక్రమం జరగడం అనేది ఎక్కడా లేదు. ఈ టెంపుల్లో ఉండడము చాలా గొప్ప కారణము.
తర్వాత ఏంటంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో హనుమాన్ టెంపుల్లో ఇది రోడ్డుకి పక్కనే ఉంటుంది, జస్ట్ రోడ్డు దిగ్గానే మనకి కనిపిస్తుంది. ఇక్కడ అనుకున్న కోరికలన్నీ నెరవేరు. నెరవేరుతున్నాయి మేడం. చాలా మంది వస్తున్నారు, ఈవెన్ మ్యారేజ్ల గురించి కానీ తర్వాత పిల్లల గురించి కానీ చాలా బాగా జరుగుతుంది. మీరు కూడా ఒక రెండు మాటలు. డైలీ వస్తుంటాం మేము ఇక్కడే క్యాంపస్లోనే ఉంటాము. ప్రతి మండే వస్తాము, సాటర్డే మంగళవారం భజన కార్యక్రమం అన్నీ జరుగుతుంటాయి. సో వస్తుంటాం కాబట్టి ఇక ప్రశాంతంగా ఉంటుంది. ఏమని అనుకున్నా కానీ సో నెరవేరుతున్నాయి. సో మనతో పాటు ఇంకో భక్తురాలు ఉన్నారు, అసలు ఆవిడ కూడా కోరిక తీరిందనేసి నేను విన్నాను, అది కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే శిరీష గారు. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము సన్సిటీ దగ్గర నుంచి వస్తున్నారు. ఓకే, మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి అని అన్నారు కదా ఇందాక. సో మీరు ఏం కోరుకున్నారు కోరిక అసలు? మ్యారేజ్ 2001లో మ్యారేజ్ అయింది. అప్పుడు నేను గుడికి వచ్చాను అనమాట, చూసి వెళ్ళిపోయాను. తర్వాత 2001 తర్వాత 1 month లోపలే మా పెద్ద అబ్బాయి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. కన్ఫామ్ అయినాక 9th month దాకా నాకు ఒకటేమైనా వాంతులు అయితే చాలా ఇబ్బంది పడ్డాను. నర్సింగ్లో ఉన్నాం మేము, కొద్ది రోజులు ఓనర్స్లోనే. తర్వాత ఇబ్బంది పడితే అర్ధరాత్రి నాకు ఆంజనేయ స్వామి కళ్ళలో కనిపించేసి నాకు చాలా ప్రెగ్నెన్సీ ఇబ్బంది అవుతుంది అని అంటే, ఏం కాదు నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇక్కడే నార్మల్ డెలివరీ చేపిస్తానని చెప్పి అన్నాడు అనమాట. అన్నాక నేను ఇంకా సరేలేని ఆ రోజు నైట్ సంతోషం అనే సినిమా చూస్తూ ఆ రోజు నైట్కే వెళ్ళిపోయాను అనమాట. కోసరాజ్ హాస్పిటల్లో శశికళ అనే ఆమె దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాను, ఆమె దగ్గరికే వెళ్ళాను. వెళ్ళాక ఆమె ఏమనిందంటే, నేను నార్మల్ డెలివరీని చేస్తాను, సిజరీన్ అయితే చేయను అని చెప్పి అనింది అనమాట. సరేలేని చాలా ప్రయత్నించి ఆమె నార్మల్ డెలివరీనే చేసింది. ఆ అబ్బాయి మధ్యాహ్నము 2-2:30 ఆ టైంలో జూన్ 24వ తారీఖు 2001లోనే ఆ అబ్బాయి పుట్టాడు. అంటే మీకు డెలివరీలో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు నాకు. చూసారు కదా, ఈవిడి డెలివరీ విషయంకి కోరుకున్న కోరిక నెరవేరిందంట. సో ఇలాంటివి చాలానే జరిగాయి. మనకి అవైలబుల్లో ఉన్న భక్తులైతే వీళ్ళు, కానీ ఇలాంటి కోరికలు ఇక్కడికి వచ్చి ఎవరైతే దర్శించుకుంటారో కోరిన కోరికలు మన భక్తితో మొక్కుకుంటే ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది. సో మనము ఇటువైపు వెనక వైపు వస్తే మనకి నవగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా ఆలయాల్లోని మనకి నవగ్రహాలు కనిపిస్తాయి. సో అంటే ఏది లేదు అని, ఇది కూడా నార్మల్గా పెట్టిన విగ్రహాలే. ఎలాంటి శని దోషాలు ఉన్నా, ఏ దోషాలు ఉన్నా కూడా మనకి నవగ్రహాల దగ్గర పూజ చేసుకుంటే ఎలాంటి దోషాలైనా పోతాయి.